ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ సమయమును దేవుడు మీకు అనుగ్రహించినందుకు, మరి ముఖ్యంగా నాకు అనగా యూట్యూబ్ యొక్క పరిచర్యలో ఈ యొక్క సమయమున కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన దీవెనలను మీకు కలగాలని మేము ప్రత్యేకంగా ప్రార్థించువారమై ఉంటూ ఉన్నాం. ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనముల మట్టుకు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే కానుకపేటలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిది అనగా, ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా దేవుడి యొక్క మందిరంలోనికి వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క విశ్రాంతి దినమున జరుగుతూ ఉన్న ఆ యొక్క ఆచారముగా వారు కానుకలు సమర్పిస్తున్నారని నేను అనట్లేదు, కానీ వారు దేవుడి సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడి సేవ నిమిత్తము వారు అర్పించుచున్న కానుకలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే కానుకలు ప్రత్యేకంగా కానుకల విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే కానుకలు దేవుడి సేవార్థమై ఇచ్చినప్పుడు మెండుగా అవి దీవించబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడి సేవకులు చెప్తూ ఉంటారు, అంటే వారి పరిచర్యను వారి యొక్క అనగా పరిచర్య అభివృద్ధి కొరకు అనగా దినదినము వారి యొక్క సంఘములు అనగా సంఘాలలో ప్రతి అవసరత, ఇప్పుడు కరెంట్ బిల్ కానివ్వండి, ఒకవేళ చర్చ్కి అంటే ట్యాక్స్ ఉంటే ట్యాక్స్, కరెంట్ బిల్ ఉంటే కరెంట్ బిల్, అవన్నీ మెయింటెనెన్స్కి ఈ కానుకలను ఉపయోగించేవారుగా అనాది కాలంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిచర్యకు కావలసిన రవాణా సౌకర్యాలలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని స్థలాలలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందనంటే, ఇప్పుడు ఆ కాలంలో ఎడ్ల బండ్లు, కొన్ని ఇంకా ముందుకు చూస్తే పడవ ద్వారా వెళ్ళేవారు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంది. మోటార్ సైకిల్ కాకుండా బైక్స్ ఉన్నాయి, కొత్త కొత్త బైక్స్, కార్స్ ఈ మధ్య ఉన్నాయి. కానీ అనాది కాలంలో నుండే దేవుడి చిత్తము చూడండి దేవుని పిల్లలు, అనగా కానుకల విషయంలో ప్రతి ఒక్కరు వేయించిన కానుక ప్రతిదీ కూడా దేవుడి సన్నిధిలో లెక్క ఉంటుంది అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచను. దేవుని ప్రియులారే, ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే కానుకలు ఎవరు వేస్తున్నారు? ఇప్పటికి కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, సేవకులు కాదు కానీ సంఘస్థులు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడైనా వేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. అంటే అక్కడ కూర్చోరు కానీ వారు గమనిస్తూ వీరు కానుక వేస్తున్నారా, వేస్తే ఎంత వేస్తున్నారు అని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంది అనంటే, ఈ యొక్క పరిచర్యలో దేవుడు కోరుకునేది ఏందనంటే, విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానుకలు ఇవ్వాలి. కానుకలు ఎందుకు ఇవ్వాలి? పరిచర్య ముందుకు కొనసాగడానికి ఇవ్వాలి. ఫస్ట్ మన హృదయము శుద్ధి చేసుకొని ఇచ్చినప్పుడు కానుక కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. అందుకే నీ సహోదరునికి ఒకవేళ సమాధాన స్థితి లేకపోతే నీవు కడపటి కాసు చెల్లించే వరకు వాడి దగ్గరికి వెళ్ళి సమాధాన స్థితి పొందుకొని వచ్చి కడపటి కాసు ఇక్కడ చెల్లించాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే సమాధాన స్థితి ముఖ్యమే, వాటితో పాటు దేవుడికి మనము ఇవ్వవలసిన మన యొక్క హృదయం కూడా ప్రాముఖ్యమైందని జ్ఞాపకం చేస్తున్నాను. కానుకలు కూడా ఇవ్వాలి. దేవుడి సేవకు దేవుడికి హృదయాన్ని కూడా మనము అంగీకరించాలి. మన హృదయం ఇవ్వకుండా మనము ఎంత లాక్స్ ఆఫ్ రూపీస్ వేసినా కూడా దేవుడి సన్నిధిలో వ్యర్థం. ఎందుకంటే ఆయన కానుకలను చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయాంతరంగములను లక్ష్య పెట్టే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ధనవంతులను ఆయన పారజూసాను. ధనవంతులను ఎందుకు పారజూడవలసి వచ్చిందనంటే, వారు సమృద్ధిలో కలిగిన దానిని తెచ్చి దేవుడి సన్నిధిలో వేస్తున్నారు. కానీ ఇక్కడ బీద విధవరాలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవుని ప్రియులారు, ఇక్కడ చూడండి, దేవుడు చూస్తున్నాడు, హృదయమును చూస్తున్నాడు దేవుడు. వారు సమృద్ధిలో నుండి ఇస్తున్నారా, వారు బంగారముతో వచ్చి ఇస్తున్నారా అని దేవుడు చూడట్లేదు. వారు ఎప్పుడైతే ఆ పేద విధవరాలు
ఇక్కడ మనం చూస్తున్నాం, బీద విధవరాలు తనకు కలిగినది అనగా అప్పటి కాలాల్లో చూస్తూ ఉంటే కొంగుకు దానిని కట్టుకునేవారు, లేదా ఒక చెక్కుడు సంచి అనే దానిలో వారు ఉపయోగించుకునేవారు. అట్లాంటి దాంట్లో నుండి తీసి అనగా తన జీవితం అంతా ఇక రేపటికి ఏం లేదు, ఇప్పుడు ఈ 2 రూపాయలతోనే నేను బ్రతకాలి, పెన్షన్ డబ్బులు అని మనం అనుకోవచ్చు, పెన్షన్తోనే నేను జీవితం అంతా గడపాలా అని ఆలోచన చేసుకున్నప్పుడు ఆ పెన్షన్ డబ్బులు 2 కాసులు ఉంటే కూడా అవి దేవుడికి ఇచ్చింది దేవుని ప్రియులారా. ఇక్కడ మనం ఇదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు చిన్న దాంట్లో ఎంతగానో అద్భుత రీతిలో దేవుడు ఆశీర్వదించే దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వారు చూడండి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఆయన చెప్తున్న మాట, గొప్పలు చాలేశారు, ధనవంతులు వచ్చి చాలేశారు అని చెప్పట్లే. ఈ పేద విధవరాలు ఎంతగానో దేవుడికి తన హృదయమారా దేవుడిని ఆరాధిస్తూ దేవుడి సన్నిధిలో గడుపుతూ దేవుడి సన్నిధిలో తన యొక్క జీవనమంతయు వేసింది అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 3వ వచనం తర్వాత చూస్తూ ఉంటే 4వ వచనంలోనికి వచ్చే ముందు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, వారికి కలిగిన దాంట్లో నుండి వారు ఇచ్చారు. అంటే 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలలో 25,000 ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఒక 50,000 ఉన్నాయి అనుకోండి, అందులో నుంచి 10% ఇచ్చారు. అట్లాంటి వారు కాకుండా ఇక్కడ పేద విధవరాలు తనకు కలిగినది అంటే రేపటి కొరకు తను దాచిపెట్టుకోకుండా, తర్వాత మరుసటి క్షణం ఏమవుతుందో తెలియకుండా తన జీవనం అంతయు వేసిందని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయబడుతుందంటే, మనకు కలిగిన దానిని మనము దేవుడికి ఇచ్చినప్పుడు, లేదా మన సమృద్ధిలో నుండి కాదు దేవుని ప్రియులారా, మనకు ఒక్కొక్క సందర్భంలో మనకు ఎటువంటి స్థితి లేనప్పుడు మనకు దేవుడే ఆధారమై ఉంటాడు. అందుకే కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే కలుగునని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనం పాడుకుంటాం, సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. దేవుని ప్రియులారా చూడండి, ఆయన సర్వము చేసే దేవుడు. విరిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలులను దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ప్రియులారా, కావున మనము వేసేది అనగా మన జీవితం అంతయు దేవుడి సన్నిధిలో దేవుడికి అప్పచెప్పినప్పుడు మనం ఎంతగానో దీవించబడుదుముగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి తన రెక్కల చాటున భద్రపరుచుకొని నిత్య జీవంలోనికి వెళ్ళునట్లు వెలుగైన పాత్రలుగా మనలను మంటిగా ఉన్న పాత్రలుగా ఉన్న మనల్ని దేవుడు వెలతిలేని పాత్రలుగా అనగా పొంగి పొర్లు పాత్రలుగా చేసి దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నాయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు అయ్యా తండ్రి. పేద విధవరాల స్థితిని మీరు జ్ఞాపకం చేశారు అయ్యా తండ్రి. అటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి, నీకే చూస్తుండగా నీ యొక్క పరలోకపు గవినిలో అయ్యా తండ్రి లెక్క చేయబడుతుంది ప్రభువా. నీకు స్తోత్రం. మీ యొక్క కృపల చేత భద్రపరిచి నీ యొక్క మెండైన దీవెనల చేత ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అయ్యా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న అయ్యా తండ్రి లక్ష్మమ్మ గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి కుమారుడు వీరేష్ విషయంలో కూడా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయంలో మీరు కృప చూపించండి, అద్భుతం జరిగించండి అయ్యా తండ్రి. అదేవిధంగా అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే మా కొరకు ప్రార్థించండి అన్నారు ప్రభా. అయ్యా తండ్రి బ్రదర్ కామబాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి ఆర్థికంగా మీరు బలపరచండి. ప్రకాష్ గారిని అయ్యా తండ్రి సునీల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామముల అయ్యా తండ్రి సుమలత సిస్టర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తనకు రిజల్ట్స్లో మీ అద్భుతమైన నీ యొక్క కృప దయచేయండి, కాపుదల సంరక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులు మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా తండ్రి నీ యొక్క రక్షణమైన కరమైన నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నీ యొక్క రక్షణ అనుభవంలోనికి అయ్యా తండ్రి రక్షణ లేని బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నాయన యూట్యూబ్ వీక్షకులందరినీ అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన నీ యొక్క కృపల చేత భద్రపరిచి దీవించి మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక.